హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో వినాయక చవితి వ్లాగ్ ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. అంతకన్నా ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దు. నేను ఇప్పుడు వచ్చేసి తాలికలు ఉంటాయి కదా, పాల తాలికలు అంటారు, అది ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్. దానికోసం గోధుమ పిండి ఒక కప్పు తీసేసుకొని నేను బెల్లం ఉంటుంది కదా అది కరిగించి ఆ వాటర్తోని మిక్స్ చేసేసుకుంటున్నాను పిండిని అంతా. ఇలా చేసుకుంటే మనకి పాయసం తింటున్నప్పుడు స్వీట్గా ఉంటుంది, ఇలా చప్పగా కాకుండా. ఎప్పుడు ఇలా చేస్తాను, బెల్లం వాటర్తోని మిక్స్ చేసేసుకుంటాను పిండిని. ఇంకంతా మిగతాది సేమే. ఈ పిండి ఇలా కలిపేసుకొని ఒక 10 minutes పక్కన పెట్టేసుకొని తాలికలు చేసేసుకుంటున్నాను. ఇంకా ఇలా స్మూత్గా అయింది కదా, ఇంకా వీటితోని తాలికలు చేసేస్తాను. సో ఇలా రెడీ చేసేసుకున్నాను. ఎక్కువ పని అయితే ఇదే అవుతుంది, కొంచెం టైం పడుతుంది కదా. ఇంకా అది చేసేసుకొని పిండితో సహా అలా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో బెల్లం వేసేసుకు అరిగించుకుంటున్నాను పాల తాలికల కోసం. ఇంకా ఆ లోపు ఒక ప్యాన్లో గీ వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ చేసేసుకుంటున్నాను. ఏ ఉంటే అవి వేసుకోవచ్చు, ఇంకా పాయసంలో బాగుంటుంది కదా డ్రై ఫ్రూట్స్ ఉంటే. సో అందుకని చెప్పేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంకా ప్రసాదాలు పెద్దగా ఏం అనుకోలేదు, జస్ట్ కొన్ని చేద్దాంలే అని, ఒక 5 అలా చేద్దామని మార్నింగే. ముందు రోజు అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఇంకా మార్నింగ్ తొందరగా లేసేసి ఇలా చేసేస్తున్నాను. బట్ చాలా టైం అయితే అయ్యింది, లేట్గానే అయ్యింది. పూజ అంతా అయిపోయేసరికి 1 అలా అయ్యింది. ఇంకా ఆ డ్రై ఫ్రూట్స్ దాంట్లోనే ఈ మనం బెల్లంని చేసేసుకున్నాం కదా వాటర్, అది వేసేసుకొని అది మరుగుతున్నప్పుడు, ఖచ్చితంగా మరగాల వాటరు, మరుగుతున్నప్పుడు పాల తాలికలు చేసి పెట్టేసుకున్నాను కదా అది యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులో. పాయసము థిక్నెస్ కోసం కొద్దిగా గోధుమ పిండి, నేను ఈ పిండిని కూడా మిక్స్ చేయడానికి గోధుమ పిండే యూస్ చేస్తాను. కొంతమంది బియ్యం పిండి యూస్ చేస్తారు, బట్ నేను ఆశీర్వాద్ గోధుమ పిండి ఉంటుంది కదా అది. ఇంకా కొంచెం పిండి తీసేసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసేసుకొని థిక్ పేస్ట్ లాగా రెడీ చేసుకున్నాను. ఇది మనకి ఇలా కట్ అవ్వాలి ఉడికిన తర్వాత, అప్పుడు మంచిగా వస్తుంది అనమాట. కొంచెం లావుగా ఉంటాయి కదా, కొంచెం మంచిగా కుక్ అవుతానే బాగుంటుంది. ఇంకా ఇది థిక్నెస్ కోసము ఈ స్లరీ యాడ్ చేసేసుకుంటున్నాను దీంట్లో. ఇలా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇలా థిక్గా అయిపోయింది కదా. ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా అది తురిమి పెట్టేసుకున్నాను. వెనకాల బ్లాక్ది ఉంటుంది కదా అది తీసేసి, ఆ తర్వాత గీలో డ్రై పెట్టుకున్నాను కదా, రోస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకున్నాను. ఇంకా పాయసం డన్, పాయసం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బియ్యం ఏమంటారు, మోదకు ఉంటుంది కదా బియ్యం పిండితో చేస్తాము అది. దీనికోసం కూడా బెల్లాన్ని కరిగించి ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టేసుకున్నాను. సేమ్ ప్యాన్లోనే ఆ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ బెల్లం వాటర్ బాగా మరిగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము ఉంటుంది కదా అది యాడ్ చేసేసుకుంటున్నాను. మోదకులో స్టఫింగ్ కోసం అనమాట ఇది. ఇంకా ఇది రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది కంప్లీట్గా దగ్గరకు వచ్చేంత వరకు కొద్దిగా యాలకుల పొడి కూడా యాడ్ చేసేసాను. అది పక్కన దానిపైన పెట్టేసుకొని ఇంకొక ప్యాన్ తీసేసుకొని దాంట్లో వాటరు, ఇంకా కొద్దిగా సాల్ట్, కొద్దిగా గీ యాడ్ చేసేసుకున్నాను. ఇది కూడా వాటర్ బాయిల్ అయిన తర్వాత బియ్యం పిండి ఉంటుంది కదా అదే యాడ్ చేసేసుకోవాలి. ఇంకా వాటర్ బాయిల్ అయిన తర్వాత పిండి కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసి ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. మనకి ఎంబడే తెలుస్తుంది, స్మూత్గా అవుతుందన్నమాట పిండి. మోదక్కి పైన లేయర్ కోసము ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా పిండి అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పిండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే బాగా ఇలా కలిపేసుకోవాలి, అప్పుడు మనకి పిండి స్మూత్గా అవుతుంది. కొంచెం వేడిగా అనిపిస్తే వాటర్ తడి యాడ్ చేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేస్తే మనకి మోదక్కి పైన లేయర్ ఉంటుంది కదా అది సన్నగా వస్తుందన్నమాట, బాగా వస్తుంది. అందుకనే అలా మిక్స్ చేసేసుకున్నాను. ఇది స్టఫింగ్ కోసం బాల్స్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఇంకా పాయసం అయిపోయింది ఇది. ఇంకా నెక్స్ట్ కుడుములు, ఇంకా సేమియా స్వీట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా పులిహోర కూడా అనుకున్నాను, బట్ టైం లేదు, అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా అంతసేపు తినకుండా ఉండరు కదా ధీరని యోధ వాళ్ళు కూడా, మళ్ళీ ఓపిక ఉండదు. నాకు కూడా అసలు ఓపిక లేదు, చాలా వర్క్ అవుతుంది కదా. ఇంకా వినాయకుడిని అంతా రెడీ చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి కదా, ఒక్కదానికంటే కష్టం అవుతుంది. అందుకనే ఈ స్వీట్స్ మాత్రం అనుకున్నాను. ఇలా బియ్య పిండిని ఇలా చేసేసుకొని మనకి మోదకి ఇలా షేప్ వస్తుంది కదా కోన్ లాగా, అలా 5 పెట్టేసుకొని దాంట్లో ఈ బాల్ చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్కి, ఇలా పైనుంచి ఇలా ఒత్తుకుంటూ రావాలి, మంచి షేప్ వస్తుంది. ఇంకా మోదక్ షేప్ వస్తుంది, పల్చగా వస్తుంది. మనకి ఎంత పల్చగా వస్తే స్వీట్ అంత బాగుంటుంది. ఇలా రెడీ అయిపోయింది. దీంతోనే 2-3 వెరైటీస్ చేసుకోవచ్చు, అంటే షేపులు డిఫరెంట్గా.
ఫస్ట్ చేసింది మోదకాలు, తర్వాత గజ్జికాయలు ఉంటాయి కదా అది, ఇంకా నెక్స్ట్ వచ్చేసి రౌండ్ బాల్ లాగా కూడా చేసుకోవచ్చు. నేను వచ్చేసి 2 షేప్స్ చేశాను. ఇది ఒక షేప్ అనమాట. ఇలా పిండి మనకి పల్చగా చేసుకుంటే బాగా వస్తుంది. ఒకవేళ విరిగినట్టు అనిపిస్తే కొద్దిగా గీ అప్లై చేసేసుకొని ఇంకా ఇలా పల్చగా చేసేసుకోవాలి. ఇందులో స్టఫింగ్కి ఇలా పొడవుగా సిలిండ్రికల్ షేప్లో పెట్టేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇవి పక్కన పెట్టేసుకొని వీటికి ఆవిరి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంత రెడీ అయిపోయింది కదా, ఆవిరి చేసుకోవాలి. దానికోసం ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, దాంట్లో వాటర్ పెట్టేసి ఒక 15 మినిట్స్ పెట్టేసాను పక్కన. అవి చేసేట్లోపు వాటర్ అయిపోయాయి. ఇంకా వాటర్ వేడైన తర్వాత కొంచెం గీ అప్లై చేసేసి అన్ని దీంట్లోనే పెట్టేస్తున్నాను. ఇది లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పెడితే ఇంకా ఈ స్వీట్ కూడా రెడీ అయిపోయినట్టే. బేసిక్గా పండగలు అంటేనే పని ఎక్కువ ఉంటుంది అందరికీ, అంతే. ఇంకా ఏ పండగ అయినా కానీ ఇంకా చాలా వర్క్ అవుతుంటుంది అందరికీ. ఇంకా స్వీట్స్ అక్కడ పక్కన స్టవ్ పైన పెట్టేసాను మోదకాల ఆవిరికి. ఇది వచ్చేసి మనకి బియ్యంని నేను కడిగి నానబెట్టి ఆరిన తర్వాత మిక్సీ చేశాను. ఆ రవ్వ అనమాట, బియ్యపు రవ్వతో కుడుములు. అదొక కప్పు రవ్వ తీసుకున్నాను. ఇంకా కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని 1 కప్కి 3 కప్పు వాటర్ యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిశనగపప్పు ఒక 10 నిమిషాలు నానబెట్టాను. ఇంకా జీలకర్ర, ఇంకా గీ, తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను దీంట్లోనే. ఇంకా ఇలా వేసుకొని ఈ వాటర్ కూడా మనకి బాయిల్ అవ్వాలి. బాగా బాయిల్ అయిన తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా రవ్వని, బియ్యపు రవ్వ, అదే యాడ్ చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసి ఆ వాటర్తో బాగా ఉడికేంత వరకు ఇలా పక్కన పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్లో. వాటర్ అంతా అయిపోయేంత వరకు ఇలా పెట్టేసుకోవాలి. బాగా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. తర్వాత ఇలా కొంచెం చల్లగా అవ్వడానికని ఇలా మిక్స్ చేసేస్తున్నాను. ఇది కూడా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే బాల్స్ లాగా చుట్టేసుకుంటే బాగుంటుంది. ఇంకా వేడిగా ఉంటే కొంచెం వాటర్ తడి అలా చేసేసుకొని ఇది కూడా బాల్స్ చేసేస్తున్నాను. ఈ స్వీట్ ఇది స్వీట్ కాదు, సాల్ట్ వేసాం కదా అంతే, స్వీట్ వేయలేదు. దీన్ని కూడా ఆవిరి పెట్టుకోవాలి. ఇంకా మోదకాలు అయిపోయాయి. అవి తీసిన తర్వాత ఇంకా ఈ కుక్కర్లోనే గీ అప్లై చేసేసి ఇవి కూడా దీంట్లోనే పెట్టేస్తున్నాను. ఇంకా ఇది కూడా ఒక 15 మినిట్స్ ఆవిరి పెట్టేసుకుంటే రెడీ అయిపోయినట్టే. ఇంకా వంటలు అయిపోయినాయి ఆల్మోస్ట్గా. ఇప్పుడు వినాయకుడి దగ్గరకు వచ్చాను. నేను ఆల్రెడీ చేసేసాను కదా వినాయకుడికి, మట్టి వినాయకుడిని చేసి పెట్టేసుకున్నాను. ఇంకా వినాయకుడిని కొద్దిగా డెకరేట్ చేస్తున్నాను, బొట్టు పెడుతున్నాను. వైట్ కలర్ ఉంటుంది కదా, దాంతో బ్లాక్గా ఉంటుంది కదా, వైట్ హైలైట్ అవుతుందని ఇలా వైట్ కలర్తోని. ఇంకా అన్ని వంటలు అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి. సేమియా కూడా చేసేసాను, ఇంకా వడలు కూడా చేశాను. ఆ తర్వాత వినాయకుడిని పెట్టేస్తున్నాను. ఇక్కడ ఇలా ప్రతిష్ఠించాను వినాయకుడిని. మా బుజ్జి వినాయకుడు, బొజ్జ గణపయ్య. ఇంకా కొంచెం వైట్ కలర్తోని హైలైట్ చేశాను. ఇప్పుడు బాగా అనిపిస్తుంది. ఇంకా అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. ఇక్కడ బుక్స్ పెడతాం కదా వాటికి ఇంకా ఓమో స్వస్తిక్ సింబల్ వేసేస్తున్నాను. ధీరన్వి ఇంకా మా బిజినెస్ బుక్స్ ఉంటాయి కదా అవి కూడా ఇంకా దేవుడి దగ్గర పెట్టేస్తున్నాను. అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. నేను కూడా రెడీ అయ్యాను. బట్ ఇదంతా అయ్యేసరికి 1 అయింది. ఇంకంత ఫాస్ట్గా చేసినా అస్సలు అవ్వలేదు. ఇంకా అంతా అలానే పెట్టేశాను. ఇంట్లో అంతా అక్కడే ఉండింది. ఇంకా ప్రసాదాలు అయ్యాయి, తీసుకొచ్చి పెట్టి దేవుడికి పూజ లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి ఇంక వర్క్ చేసేస్తున్నాను. ఇంకా అన్నీ పెట్టేశాను. మా వినాయకుడి దగ్గర పూజ చేసేసుకోవాలి. అది బుక్కులో చూసుకుంటూ చేద్దామని బుక్కును ఫాలో అయిపోతున్నాను ఇంక ఈరోజు. ఈరోజు నాకు రఘు కూడా అసలు ఏం హెల్ప్ చేయలేదు. మార్నింగే వెళ్ళిపోయాడు షోరూమ్కి. ఇంకా నేను ఒక్కదాన్నే చేసేసుకున్నాను. అంతా రెడీ అయ్యాక వచ్చాడు టైంకి. ఇంకా నాకు అసలు రెడీ అవ్వడానికి కూడా టైం లేదు. మామూలుగా అలా రెడీ అయిపోయాను. ధీరన్ యోధ వాళ్ళకి మామూలుగా డ్రెస్ ఇచ్చాను. పాపం ధీరన్ వాడి పని వాడే చేసేసుకుంటున్నాడు. డ్రెస్ వేసుకోవడం తీసుకోవడం అంతా. ఇంకా కొంచెం నాకు హెల్ప్ చేయకపోయినా వాడి పని వాడు చేసేసుకుంటున్నాడు. ఇంకా హ్యాపీ. ఇంక ఇలా దీపం ముట్టించేసి ఇక్కడ వినాయకుడికి మనము నెయ్యితో కానీ లేదంటే కొబ్బరి నూనెతో కానీ దీపం పెట్టాలి. మామూలుగా నూనెతో పెట్టాం కదా, ఇంకా నేను నెయ్యి దీపాలు పెట్టాను 2. ఇంకా ఇలా దీపం ముట్టించేసి అన్నీ పెట్టేసి ఇంకా బుక్ను ఫాలో అయిపోతాను పూజకి.
ఇలా బుక్లో చూసుకుంటూ చేస్తున్నాను నేను కొద్దిగా. ఇంకా రఘు కూడా కొద్దిగా ఏంటి అష్టోత్తర నామాలు ఉంటాయి కదా, అవి రఘు చదివాడు. నేను పూలు అక్షంతలు వేస్తూ ఉంటే ఇలా మా పూజ అయితే చేసేసుకుంటున్నాము. వినాయక పూజ, వినాయక చవితి. ఇలా నలుగురం కూర్చొని హాయిగా ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకుంటున్నాము. కొద్దిగా లేట్ అయింది, కొద్దిగా ఏంటి చాలా లేట్ అయిపోయింది. 1 తర్వాత చేసేసుకున్నాను పూజ అయితే. ఇంకా ఇదంతా అయ్యేసరికి ఆ టైం అయింది. ఇంకా ఈ తర్వాత కూడా చాలా వర్క్ ఉంది. ఇంకా సరే పూజకు లేట్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ అయితే పూజ చేసేసుకుంటున్నాము. రౌండ్స్ తిరగాలి. ఈ ఇయర్ యోధ ధీరన్ కూడా బాగా భక్తితో పూజ చేస్తున్నారు గణేష్ మహారాజ్కి. సో ఇలా ఈరోజు మా గణేష్ పూజ అయిపోయింది హ్యాపీగా. ఇంకా మా ఇంట్లో గణేష్ పూజ చూసేసారు కదా, ఇంకా మా కాలనీ గణేష్ని కూడా చూపిస్తాను, చూసేయండి. ఈ ఇయర్ మా కాలనీ గణేష్ ఇలా ఉన్నాడు, చాలా చిన్నగా. ఇదే ఫస్ట్ టైం ఇంత చిన్న స్టాచ్యూ.
ఇంకా ఈ ఇయర్ అసలు పెట్టకూడదు అని కూడా అన్నారు. బట్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఇంకా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని పెట్టొచ్చు అని అన్నారు. అందుకని చెప్పేసి ఇంకా చిన్న గణేష్ని తీసుకొచ్చి ఇలా షెడ్ వేసేసి అన్నీ చేసేసాము. ఈరోజు పూజ వచ్చేసి అజయ్ చేస్తున్నాడు. మ్యాక్స్ ఎవ్రీ ఇయర్ ఫస్ట్ పూజ మాదే ఉంటుంది. ఇంకా లాస్ట్ ఇయర్ అజయ్ లేడు కదా, ఈ ఇయర్ ఉన్నాడు, ఇప్పుడు చేస్తున్నాడు అనమాట. ఇంకా ఇలా గణేష్ పూజ అయితే అవుతుంది. చాలా లేట్గా, ఫస్ట్ డే కదా లేటే అవుతుంది. 10 అయి ఉంటుంది నైట్, ఆ టైంలో అవుతుంది పూజ. బట్ వర్షం లేదు కాబట్టి కొంచెం బాగానే ఉంది. ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే మ్యాక్సిమం వర్షం పడుతూ ఉంటుంది. ఈ ఇయర్ అయితే వర్షం లేదు, హ్యాపీగా పూజ చేసేసుకున్నాం ఇక్కడ కూడా. ఇంకా ఇంట్లో అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ దీపం పెట్టేసుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇక్కడికి వచ్చేసాము. ఇంకా ప్రసాదాలు కూడా ఫాస్ట్గా సడన్గా అనుకున్నారు, ఇంకా అజయ్ పూజ చేస్తున్నాడు అని చెప్పేసి ఎవరైనా చేస్తారేమో అనుకున్నారు. ఇంకా ఇంట్లో ఈరోజు ఫుల్ బిజీగా ఉంటుంది కదా, సడన్గా చెప్పేసరికి పులిహోర, శనగలు అవన్నీ ప్రసాదం ప్రిపేర్ చేసింది. ఇంకా పాయసము మా అత్తయ్య చేసేసింది. ఇంకా పూజ కూడా అయిపోతుంది. పంతులు గారు వచ్చారు, పూజ చేసేస్తున్నారు. ఇక్కడ మా దీనను మాస్క్ వేసుకున్నాడు, ప్రసాదం తీసుకొని అలానే నోట్లో వేసుకోవడానికి వెళ్ళాడు, కింద పడిపోయింది. అదే నవ్వుకుంటున్నాము, మాస్క్తో ఎన్ని కష్టాలు వచ్చాయి కదా అని. ఎవ్రీ ఇయర్ గణేషుని అయితే పెడతాం కాలనీలో. బట్ చాలా హడావిడిగా ఇంకా నైట్ అంతా ఆడడము, కోలాటాలు అలా అన్నీ ఉండేది. ఈ ఇయర్ అలాంటిది ఏమి ఉండదు. జస్ట్ స్టాచ్యూ పెట్టాం వినాయకుడిది, జస్ట్ పూజ వరకే, అది కూడా లిమిట్గా. ఎక్కువ మంది అయితే అసలు రావట్లేదు. ఇక్కడ మా యువాన్ష్ మిస్ అయ్యాడు. వాడు వాళ్ళ అమ్మమ్మల ఇంటికి వెళ్ళాడు, లేదంటే ఇంకా హడావిడిగా ఉండేది, బాగా అల్లరి ఎక్కువ చేసేవాడు. సో ఇదండి మా గణేష్ పండగ సెలబ్రేషన్స్ మా ఇంట్లో అండ్ కాలనీలో. ఇంకా 2 పూజలు కూడా అయిపోయాయి హ్యాపీగా. అంతే, ఈ వ్లాగ్ ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ టేక్ కేర్.